గుచ్చుకున్నాయి. ఆ కొరడా ఇట్ట లాగినప్పుడు దేహమంతా కండలు కండలు ఊడొచ్చింది. 39 కొరడా దెబ్బలు కొట్టారు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఇక్కడ గాయం లేదు అన్న స్థలం లేదు. అట్లా గాయపడిన దేహం మీద ఈ బరువైన సిలువను వేసుకొని మిట్ట మధ్యాహ్నం ఒట్టికాళ్ళతో ఆ కలువరి కొండెక్కాడు. ఇదంతా నీ పాపభారం, నీ ప్రేమతో నీ కొరకు నేను భరించాల్సిన శిక్ష ఆ కలువరి శిలలో యేసయ్య భరించినాడు. నిన్ను క్షమించడానికే, నిన్ను బాగు చేయడానికే. నువ్వు ఒప్పుకుంటే నీ జీవితంలోకి రాజుగా ఆయన వస్తాడు. నీ జీవితంలో ఆయన రాజుగా వస్తే అప్పుడు నువ్వు ఆయనకు సేవ చేయొచ్చు. అప్పుడు నువ్వు ఆయనకు సేవ చేయొచ్చు. నువ్వు పాపంలో ఉంటే నువ్వెంత చేసినా ఆయన అంగీకరించడు. నువ్వు పాపం నుంచి పరిశుద్ధుడు అయితే, ఆ రక్తంతో కడగబడితే, ఆ మరణాన్ని సమాధిని తిరిగి లేచిన దేవుడు నీ హృదయంలో రాజుగా ఉండి నిన్ను ఆయనకు సేవకురాలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు ఒక రక్షణ తీర్మానం, నువ్వు ఇంకా రక్షించబడకపోతే రక్షణ తీర్మానం చేయి. రక్షించబడిన వాడిగా నువ్వు ఆల్రెడీ రక్షించబడి ఉంటే ఒక తీర్మానంతో పో. ప్రవ్వా, నా జీవిత కాలం అంతా నిన్ను సేవిస్తాను ప్రవ్వా, నా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిన్ను సేవిస్తాను ప్రవ్వా అని చెప్పి ఒక తీర్మానం చేసుకొని పో. ఇలాంటి తీర్మానం లేకుండా ఈ డోరు దాటి బయటికి వెళ్ళొద్దు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ఎవ్వరు మాట్లాడొద్దు, దయచేసి ఎవ్వరు మాట్లాడొద్దు. మోకరించండి, పైకి మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. పైకి మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. నీ హృదయంలో ఒక తీర్మానం, మీ చేతులు లేపండి అని చెప్పే సమయం లేదు. నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకో. నీకు ఏం బలవంతం లేదు, కానీ నీ హృదయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటే నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వెళ్ళిపోద్దు. పైకి మోకరించండి. సీనియర్స్, ఐ వాంట్ టు సీ యువర్ హెడ్స్. పైకి మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ఇంకెవరు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు, దయతో ఎవ్వరు మాట్లాడొద్దు. ఒక చిన్న ప్రార్థన హృదయంలో చేసుకోండి. చెప్పండి నా వెనకాల, యేసు ప్రభువా, ఈ వీబేస్కి నన్ను తీసుకొచ్చావు, నీ ప్రేమను చూపించావు ప్రభువా. నేను ఇంకా పాపిగా ఉన్నాను, నాలో బలహీనతలు ఉన్నాయి. పాపం నన్ను తిరిగి పాపంలో పడేస్తూ ఉంది, శాపంలో పడేస్తూ ఉంది. నీ రక్తంతో నన్ను కడగయా, నీ రక్షణ దయచేయి, నిన్ను సేవించడానికి నన్ను సిద్ధపరచు. యేసు నామమున అడుగుతున్నాను.